వెల్కమ్ టు 99 టీవీ హెల్త్. మనతో ఈరోజు ఉన్నారు డాక్టర్ ప్రగతి గారు, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ప్రాక్టీసింగ్ అట్ ఏఐజీ హాస్పిటల్స్. మ్యామ్, ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరగడం వల్ల ఆ గుండెను కూడా ల్యాప్టాప్లో సరి చేసేయచ్చా? హాస్పిటల్ పేషెంట్ టచ్ చేయకుండా మీరు అదే కదా చేస్తున్నారు ఇందాక నుంచి కదా? ట్రీట్మెంట్ మాత్రమే ఇక్కడ అప్డేట్ చేయగలను. ట్రీట్మెంట్ పోవాల్సింది పేషెంట్ కి అల్టిమేట్లీ. ఓకే, ట్రీట్మెంట్ అప్డేట్ చేస్తున్నారు అంతే. సరే, అది అయిపోయిన తర్వాత నేను కొన్ని క్వశ్చన్స్ ఈసారి గుండెకి సంబంధించిన, కార్డియాక్ అరెస్ట్కి సంబంధించిన, హార్ట్ అటాక్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను మ్యామ్. సో థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్, ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చింది, ఈ కార్డియాక్ అరెస్ట్ వల్ల ప్రాణాలు పోయాయి అని అంటారు. అంటే నాకు తెలిసింది హార్ట్ అటాక్ ఒకటే, మధ్యలో ఈ అక్క చెల్లెళ్ళలాగా కార్డియాక్ అరెస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాల. హార్ట్ అటాక్ వేరు, కార్డియాక్ అరెస్ట్ వేరా? ఓకే, సో మోస్ట్ కామన్ అంటే చాలా కామన్గా పీపుల్ కన్ఫ్యూజ్ అయ్యేది బిట్వీన్ హార్ట్ అటాక్ అండ్ కార్డియాక్ అరెస్ట్. ఓకే, సో హార్ట్ అటాక్ ఎందుకు అవుతుంది అంటే కొరోనరీస్, అంటే మీరు ఇంత నాకుతో విన్నాక, అంటే నేను చెప్పింది విన్నాక కొరోనరీస్ అంటే ఏంటని అడగలేదు. లేదు మేడం, మనం ఒక 6 months జర్నీ చేసిన తర్వాత నేను ట్రీట్మెంట్ ఇచ్చేస్తా. ఇక్కడ ఈ వెజల్ ఉంది, ఈ వెయిన్ ఉంది, వాల్వ్ ఉంది. సో కొరోనరీస్ అగైన్ ఆర్ బ్లడ్ వెజల్స్ దట్ సప్లై ద హార్ట్ మసిల్. ఓకే, సో కొరోనరీస్ అంటాం. ఒక నిమిషం మేడం, కొరోనరీస్ ఆర్ బ్లడ్ వెజల్స్ దట్ సప్లై ద హార్ట్ మసిల్స్. రాసుకోండి రా. కొరోనరీస్ ఆర్ బ్లడ్ వెజల్స్ దట్ సప్లై ద హార్ట్ మసిల్స్. సప్లై బ్లడ్ టు ద హార్ట్ మసిల్. అయ్యో, సప్లై బ్లడ్ టు ద హార్ట్ మసిల్స్. ఓకే, సో ఈ కొరోనరీస్లో బ్లాక్ అయిందనుకోండి, సడన్గా రక్తం గడ్డగట్టింది అనుకోండి, అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ హార్ట్ అటాక్. అంటే మజిల్కి బ్లడ్ సప్లై ఉండదు, హార్ట్ మజిల్కి బ్లడ్ సప్లై ఉండదు, దాన్ని హార్ట్ అటాక్ అంటాం. వేరేస్ హార్ట్ అటాక్ కెన్ బి వన్ ఆఫ్ ద కాజెస్ ఆఫ్ సడన్ కార్డియాక్ అరెస్ట్. సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి అంటే, మన హార్ట్లో ఒక ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుంది తెలుసా? మన హార్ట్ కూడా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది. ఒప్పేసుకున్నాం రాజు మనం. ఒక అసలు నా బాడీలో ఇన్ని ఉన్నాయనే ఆఫ్టర్ 10th ఇప్పుడు తెలుసుకున్నా మీ వల్ల. ఇప్పుడు మళ్ళీ ఎలక్ట్రిక్ సిస్టమ్ అంటున్నారు, ఇంకొంచెం సేపు అయితే కరెంట్లో వేలు పెట్టమంటారు. టెన్షన్గా ఉంది, చెప్పండి. మిమ్మల్ని ముట్టుకుంటే షాక్ అవుతుందేమో. చెప్పండి. సో హార్ట్లో ఎలక్ట్రిసిటీ ఉంటుంది. అంటే ఎలక్ట్రిసిటీ అంటే కామన్ పీపుల్కి అర్థం కావడానికి చెప్తున్నా. సో అంటే మన హార్ట్ అంత రిథమిక్ ఫ్యాషన్లో ఎట్లా పంప్ చేస్తుంది? ఇట్ ఈస్ పంపింగ్ ఎట్ రిథమిక్ ఫ్యాషన్ కదా. అంటే ఇన్ని టైమ్స్ 60 to 100 times కొట్టుకుంటుంది, లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. ఇదే కదా మనం చిన్నప్పటి నుంచి విన్నది. సో అంత రిథమిక్ ఫ్యాషన్లో ఎలా కొట్టుకుంటుంది? ఎందుకంటే ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుంది హార్ట్లో. ఓకే, అంటే హార్ట్లో కూడా ఒక చిన్న పేస్ మేకర్ ఉంటుంది, హార్ట్తో పాటు వచ్చే పేస్ మేకర్ ఉంటుంది, విచ్ విల్ జనరేట్ ఇంపల్సెస్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్. అంటే ఇంపల్సెస్ కంటిన్యూస్గా అట్లా ఫైర్ చేస్తూ ఉంటుంది. ఫైర్ చేసినప్పుడు ఆ పైన ఆ పేస్ మేకర్ నుంచి ఇంకొక కండక్షన్స్ వైరింగ్ అనమాట, ఎలక్ట్రికల్ వైరింగ్, హార్ట్ మొత్తం ఎలక్ట్రికల్ వైరింగ్ ఉంటుంది. సో అప్పుడు హార్ట్ అంతా ఒక రిథమిక్ ఫ్యాషన్లో మొత్తం ఒకటేసారి పంప్ చేస్తుంది. సో ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్, ఈ ఎలక్ట్రికల్ వైరింగ్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉందనుకోండి, సడన్గా ఆ ఆర్ బేసికలీ ఆ పంపింగ్ సడన్గా పంపింగ్ స్టాప్ అయిపోయింది అనుకోండి, బికాస్ ఆఫ్ ఎనీ కాజ్. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ సడన్ కార్డియాక్ అరెస్ట్. ఓకే, ఐ విల్ మేక్ ఇట్ సింపుల్. సడన్గా హార్ట్ పంపింగ్ అయిపోవడాన్ని సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటాము. హార్ట్ మజిల్ డ్యామేజ్ అవ్వడాన్ని, బికాస్ ఆఫ్ రక్తనాళంలో బ్లాక్ అయితే హార్ట్ మజిల్ డ్యామేజ్ అవ్వడాన్ని హార్ట్ అటాక్ అంటాం. హార్ట్ అటాక్ వల్ల సడన్ కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు. సో హార్ట్ అటాక్ అంటే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ క్యాన్ బి వన్ ఆఫ్ ద కాజెస్ ఆఫ్ సడన్ కార్డియాక్ అరెస్ట్. కానీ సడన్ కార్డియాక్ అరెస్ట్కి వేరే కాజెస్ కూడా ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు కండక్షన్ సిస్టమ్ అబ్నార్మాలిటీ అన్నాను కదా. సో అల్టిమేట్గా అదే ప్రాబ్లం అయినా ఫైనల్గా కండక్షన్ సిస్టమ్ అబ్నార్మాలిటీ వచ్చేసి సడన్గా హార్ట్ పంపింగ్ అయిపోతుంది. అల్టిమేట్గా దట్ ఈస్ ద థింగ్. సో మోస్ట్ కామన్ కాజెస్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ యాజ్ డిస్కస్డ్, ఆర్ హార్ట్ మజిల్ ఎన్లార్జ్ అయిపోతుంది, కార్డియోమైపతి అంటాం. సో మోస్ట్ కామన్లీ హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి. అంటే ఎవ్రీబడి విల్ లవ్ టు గ్రో దేర్ బైసెప్స్. జిమ్కి వెళ్ళి మసిల్ పంప్ చేస్తే బైసెప్స్ డెల్టాయిడ్స్ గ్రో అవుతాయి, ఆర్ చెస్ట్ గ్రో అవుతుంది. సో దే వాంట్ దట్ గ్రోత్. సో మజిల్స్ ఎనీవేర్ ఎల్స్, స్కెల్టల్ సిస్టంలో మజిల్ గ్రోత్ ఓకే, కానీ హార్ట్లో మజిల్ గ్రోత్ ఈజ్ నాట్ ఓకే. ఎందుకంటే హార్ట్ మజిల్ థిక్నెస్ పెరుగుతున్న కొద్దీ దానికి సర్క్యులేషన్ తగ్గుతుంది. ఎందుకంటే హార్ట్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ కాన్స్టెంట్ ఉంటాయి.
మేజర్ బ్లడ్ వెజల్స్ కానీ బ్రాంచెస్ కానీ కాన్స్టెంట్ ఉంటాయి. సో మసిల్ థిక్నెస్ పెరిగినప్పుడు సర్క్యులేషన్ తగ్గుతుంది. సర్క్యులేషన్ తగ్గినప్పుడు స్కార్ టిష్యూ అంటే మసిల్ డ్యామేజ్ అయ్యి స్కార్ టిష్యూ ప్రొడ్యూస్ అవుతుంది. స్కార్ అంటే ఏంటి అంటే మనకి ఎక్కడైనా ఇంజురీ అయిందనుకోండి, హీల్ అయినప్పుడు స్కార్తో హీల్ అవుతుంది కదా, అట్లాంటి స్కార్ హార్ట్లో డెవలప్ అవుతుంది. ఓకే, ఆ స్కార్ నుంచి ఈ సడన్ ఇంపల్సెస్ ఫైర్ అవుతాయి, అబ్నార్మల్ రిథమ్స్, ఎరిథ్మియాస్ అంటాం. సో సడన్లీ హార్ట్ రేట్ 300 to 600 వరకు కూడా ఒక్కోసారి షూటప్ అవుతుంది. అంత ఫాస్ట్గా హార్ట్ రేట్ షూటప్ అయినప్పుడు హార్ట్ పంపింగ్ ఉండదు ఎఫెక్టివ్లీ, ఇట్ విల్ జస్ట్ ఫిబ్రిలేట్ లైక్ దాట్. ఓకే, సో అప్పుడు కార్డియాక్ అవుట్పుట్ ఉండదు అసలు, అంటే బ్లడ్ హార్ట్లో నుంచి పంప్ అవ్వదు బయటికి. ఓకేనా, సో అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ లేక సడన్గా అరెస్ట్ అవుతారు. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ హైపర్ట్రోఫిక్ కార్డియోమైపీ, దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాసెస్. ఇంకొకటి కొరోనరీ ఆర్టరీ డిసీజ్ యాజ్ డిస్కస్డ్, సడన్గా బ్లడ్ వెజల్ మేజర్ ఆర్టరీస్లో బ్లాక్ అయిపోయింది అనుకోండి, సడన్గా సర్క్యులేషన్ లేక సడన్గా హార్ట్ మజిల్ పంప్ ఆగిపోతుంది. ఓకే, దట్ ఈస్ వన్ కాజ్. ఆర్ కొన్ని జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఛానెలోపతీస్ అంటాం. ఈ వైరింగ్ ప్రాబ్లం వల్ల సడన్గా అల్టిమేట్గా అరిథ్మియాస్ వస్తాయి. ఆ 300 to 600 హార్ట్ రేట్ షూటప్ అయ్యి సడన్గా హార్ట్ పంపింగ్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ సడన్ కార్డియాక్ అరెస్ట్. ఇంకొకసారి అసలు మన పంపింగ్ అయిపోతుంది అన్న మాటే మాట్లాడద్దు. ఇంత తెలుసుకున్న మీరు మీ హార్ట్ ఎవరికైనా ఇచ్చారా మేడం? ఇచ్చే ఉంటారు బహుశా, లేకపోతే ఎందుకు రావుతారు. ఓకే ఓకే, అదే కదా. ఇప్పుడు మన ఆర్ట్, ఈ వెయిన్ నీకు ఇచ్చా, ఈ వెయిన్ ఇందుకు నచ్చావు, ఈ వాల్ ఇందుకు, అలా మీరు డివైడ్ చేస్తారేమో మీ హార్ట్లో ప్రేమను కూడా వెయిన్గా కదా. అంటే మంత్ ఆఫ్ లవ్ కాబట్టి మనం దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. గుండె లవ్ అనగానే గుండె అంటాం కానీ కిడ్నీయో లివరో కాదు కదా. వాట్ ఇఫ్ కార్డియాలజిస్ట్ ఫాల్స్ ఇన్ లవ్, అది కూడా ఆలోచించుకోండి. Who said I never fell in love? Of course, అయ్యో అలా ఉంటుందా మ్యామ్ హార్ట్? ఇదంతా మిథ్య అని తెలిసిన తర్వాత కూడా యాజ్ యూ సెడ్ ఇట్స్ ఎమోషన్ అగైన్. ఓకే, చెప్తారేమో మా బ్రెయిన్ హ్యాస్ ఫాలెన్ ఇన్ లవ్ విత్ యూ. ఓకే, సో మీరు అడిగిన దానికి ఇందాక జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవ్వనా? కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. పునీత్ రాజ్ కుమార్. yes I was about to ask, మళ్ళీ ఎందుకు fans disturb అవుతారు? no డిస్టర్బ్ అవడం అని కాదు, అంటే nobody knows how Punit Rajkumar died కదా. అంటే ప్రాపర్ రీజన్ తెలియదు. పీపుల్ సే ఇట్ ఈస్ హార్ట్ అటాక్ అండ్ ఓన్లీ, అంటే ఇవన్నీ అటాప్సీ బేస్డ్, మనకి అటాప్సీ చేస్తేనే తెలుస్తాయి. అటాప్సీ తర్వాత మనకి కాజ్ ఏంటి అని యాంటిసిపేట్ చేయొచ్చు. సో పునీత్ రాజ్ కుమార్ పునీత్ రాజ్ కుమార్కి ముందు నుంచి చెస్ట్ పెయిన్ వస్తూ ఉండిందని మనం డైరెక్ట్గా వీ నెవర్ విట్నెస్డ్. బట్ డెస్పైట్ దట్ ఆ రిగరస్ ఎక్సర్సైజ్ వల్ల ఆ సడన్ మేజర్ హార్ట్ అటాక్ వచ్చి అయిపోయి ఉంటుంది. కొంతమంది హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అంటున్నారు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక 13-year కిడ్ స్కూల్లో ఫుట్బాల్ ఆడుతూ సడన్గా, అంటే ఆఫ్టర్ హిస్ ఫైనల్ గోల్ హీ కొలాప్స్డ్. ఓకే, వెరీ సాడ్. సో 13-year-old కిడ్, ఇట్ కెనాట్ బి హార్ట్ అటాక్. సో ఇట్ కెనాట్ బి హార్ట్ అటాక్. అగైన్ మళ్ళీ మీరే కన్ఫ్యూజ్ అవుతున్నారు. హార్ట్ అటాక్ అంటే ఏంటి? కొరోనరీస్ బ్లాక్ అవుతే హార్ట్ అటాక్ అంటారు. అంత యంగ్ ఏజ్లో వీ డోంట్ ఎక్స్పెక్ట్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్. సో వాళ్ళకి ప్రాబబ్లీ మసిల్ ప్రాబ్లం కార్డియోమైపోతే అయినా ఉండొచ్చు, ఆర్ ఇంకేమైనా ఛానలోపతి, ఇందాక డిస్కస్ చేసినట్టు ఆ ఎలక్ట్రికల్ వైరింగ్ అబ్నార్మాలిటీ అయి ఉండొచ్చు. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే నాట్ జస్ట్ కార్డియాక్ అరెస్ట్ ఆర్ హార్ట్ అటాక్, ఇదిగో ఇట్లాంటి సినారియోస్లో కూడా హార్ట్ పంపింగ్ ఆగిపోతుంది. ఎగ్జాక్ట్లీ ఇట్లాంటి, అంటే ఒకసారి ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ అవడం అలా ఏం లేదు, ఆగిపోతుంది సడన్గా. సడన్గా ఆగిపోతుంది. ఆ టైంలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సిపిఆర్ వల్ల తిరిగి అలైవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే సిపిఆర్ విల్ కీప్ ద హార్ట్ గోయింగ్. అట్లీస్ట్ మెకానికల్ స్టిమ్యులేషన్తో సిపిఆర్ చేస్తున్నాం అంటే ఏంటి, మనం హార్ట్కి పంప్ చేస్తున్నాం కదా. సో మెకానికల్లీ యూఆర్ స్టిమ్యులేటింగ్ ద హార్ట్. ఎలక్ట్రికల్ సిస్టమ్ పనిచేయట్లేదు, బట్ మెకానికల్లీ ఎక్స్టర్నల్గా కంప్రెషన్స్ ఇస్తున్నాం. సో అట్లీస్ట్ కార్డియాక్ అవుట్పుట్ మెయింటైన్ అవుతుంది. ఆ బ్లడ్ నుంచి, హార్ట్ నుంచి బ్లడ్ బయటికి పంప్ అవుతుంది, హార్ట్కి సర్క్యులేషన్ మెయింటైన్ అవుతుంది, బ్రెయిన్కి సప్లై అవుతుంది. సో అంతలోపల పారామెడికల్ సపోర్టు, మెడికల్ సపోర్ట్, అంబులెన్స్ సపోర్ట్ ఆర్ ఆటోమేటెడ్ ఎలక్ట్రానిక్ డిఫిబ్రిలేటర్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఛాన్సెస్ ఆఫ్ దట్ పర్సన్ కమింగ్ అవుట్ ఆర్ హై. సో ఎఫెక్టివ్ సిపిఆర్ చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పిన దాన్ని చూస్తే ఎవ్రీ minutest second కూడా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ ఈవెన్ దోస్ ఫ్యూ సెకండ్స్ ఆల్సో మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే ఆల్ సెట్ అండ్ డన్ మనం ఏం చేసి ఆ పేషెంట్ని రివైవ్ చేసినా కానీ అల్టిమేట్గా బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మేబీ యూ మే రెస్క్యూ ద పేషెంట్, బట్ దెన్ ద పేషెంట్ ఈస్ గోయింగ్ టు బీ అ వెజిటబుల్. అంతే కదా, బ్రెయిన్ డెడ్ అయిందంటే హీస్ గోయింగ్ టు బీ అ వెజిటబుల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్. సో అక్కడ ఎఫెక్టివ్ సిపిఆర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
సో యూ ఆర్ జస్ట్ నాట్ అ బై స్టాండర్ బట్ యూఆర్ అ హీరో ఇన్ దట్ పేషెంట్స్ అండ్ ఇన్ దట్ విక్టిమ్స్ లైఫ్. ఇట్స్ లైక్ ఎస్ మ్యామ్. ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్కి మెయిన్ కాజెస్ ఏముందంటారు? సడన్ కార్డియాక్ అరెస్ట్కి మెయిన్ కాజెస్ యాజ్ డిస్కస్డ్, అంటే సడన్గా ఒక షాక్లోకి వెళ్ళడమా? అండ్ సి అంటే సడన్ చెప్పడానికి మనం సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటాం కానీ ఇక్కడ నేను అతడులో సీన్ మీకు రివైవ్ చేస్తా. శ్మశానం దగ్గరికి ఆ పిల్లలు ఆడుకోవడానికి వెళ్తారు. వాడికి అప్పటికే భయంతో గుండె కొట్టుకుంటూ ఉంటుంది. వెనకాల నుంచి ఒక చెయ్యి ఇలా వచ్చి పడుతుంది అని గుండె ఆగిపోతుంది. దట్ ఈస్ లైక్ అవుట్ ఆఫ్ షాక్. ఇస్ ఇట్ పాసిబుల్? అంటే ఇట్స్ ఎ ట్రికీ క్వశ్చన్. ప్రాబ్లీ అంటే స్ట్రెస్తో సడన్గా హార్ట్ అటాక్స్ అవి రావచ్చు. కానీ అతడులో చెప్పించిన దానికైతే మేబీ ఆ కిడ్కి ఛానలోపతి ఏదైనా ఉంటుంది. ఛానలోపతీస్ ఆర్ వెరీ ఫన్నీ టు అండర్స్టాండ్. యూనో కొన్ని ఛానలోపతీస్లో అంటే లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అంటాం, ఇట్లాంటి కండిషన్స్లో ఈవెన్ డీప్ స్లీప్ కానీ ఎక్స్ట్రీమ్ సైలెన్స్లో కూడా వాళ్ళకి సడన్గా దే కెన్ హ్యావ్ అరిథ్మియాస్. ఓన్లీ ఎక్స్ట్రీమ్ స్లీప్, డీప్ స్లీప్ విల్ ఆల్సో ట్రిగర్ అరిథ్మియాస్ ఇన్ ఫ్యూ చిల్డ్రన్. అట్లా చెప్పాలంటే కొంతమందికి ఎక్స్ట్రీమ్ లౌడ్ సౌండ్స్ కానీ అంటే ఇన్సల్ట్స్ విచ్ యూ విల్ నాట్ ఈవెన్ యాంటిసిపేట్, అంటే దీనివల్ల ఇది అవుతుంది అని కూడా అనుకోరు. సో ప్రాబ్లీ అతడులో ఆ కిడ్కి లాంగ్ క్యూటీ సిండ్రోమ్ ఉంటుంది. సీమింగ్లీ హెల్దీ ఇండివిజువల్స్, ఎప్పుడూ హైలో ఉండే హెల్దీ ఇండివిజువల్స్ కూడా కార్డియాక్ అరెస్ట్ వస్తుందా? రావచ్చు. సీమింగ్లీ హెల్దీ ఇండివిజువల్స్ కూడా రావచ్చు. బట్ ఈ అన్నిట్లలో మనం మర్చిపోయే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈవెన్ ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చే వాళ్ళకి కూడా కొన్ని ప్రీమానిటరీ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే ప్రీమానిటరీ సిమ్టమ్స్ అంటే ముందు వచ్చే చిన్న సైన్స్, ఫ్యూ సైన్స్ లైక్ ఐ విల్ టెల్ యూ. అంటే కొంతమందికి ఫెయింట్ డిజీనెస్ కానీ, అంటే కొంచెం కళ్ళు తిరిగినట్టు కానీ, అంటే సరౌండింగ్స్ తిరిగినట్టు లేకపోతే వాళ్ళు తిరిగినట్టు, అంటే డిజీనెస్ కానీ, కొంచెం ఈ నాజియా, కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అట్లా, ఆర్ స్లైట్గా చెస్ట్ పెయిన్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఇట్లాంటివి ఉంటాయి ప్రీమానిటరీ సిమ్టమ్స్. చెస్ట్ పెయిన్ అంటే ప్లీజ్ డిఫైన్ మ్యామ్. చాలా మందికి చెస్ట్ పెయిన్ అని చెప్తుంటే మజిల్ పుల్ అది అని కూడా అంటారు. నాకు అర్థం కావట్లేదు. వేర్ ఇస్ లైక్ వాట్ ఇస్ చెస్ట్ పెయిన్ యాక్చువల్లీ, ఎక్కడ వస్తే? కార్డియాక్ పెయిన్ అడుగుతున్నారా మీరు? ఇఫ్ యూర్ టాకింగ్ ఆఫ్ కార్డియాక్ పెయిన్, ఇట్ ఈస్ కాల్డ్ యాంజైనా. సో మజిల్ పుల్ మీరు అన్నట్టు మజిల్ పెయిన్ ఈ రెస్పిరేటరీ మూమెంట్తో, అంటే డీప్ బ్రీత్తో కానీ ఆర్ పొజిషన్ చేంజ్తో కానీ పెయిన్ ఎక్కువ అవుతుంది. బెండింగ్ అంటే వంగినప్పుడు లేవడం, అంటే చెప్పినప్పుడు ఎలా చెప్తారంటే గాలి తీసుకుంటుంటే ఎక్కువ అవుతుంది, పొజిషన్ చేంజ్ అవుతే ఎక్కువ అవుతుంది, బెండ్ అయినప్పుడు ఎక్కువ అవుతుంది. దిస్ ఈజ్ అ నాన్ కార్డియాక్ పెయిన్. ఓకే, కార్డియాక్ పెయిన్, యాంజైనా సీమింగ్లీ ఇట్ విల్ ఇంక్రీజ్ ఆన్ ఎగ్జర్షన్, అంటే పని చేస్తున్నప్పుడు కానీ, ఓకే, ఒత్తిడికి గురైనప్పుడు నొప్పి ఎక్కువ అవుతూ ఉంటుంది. అండ్ టిపికల్గా ఈ పెయిన్ ఎట్లా డిస్క్రైబ్ చేస్తారంటే డీప్ పెయిన్, ఇట్ ఈస్ అ డీప్ పెయిన్, ఇట్ ఈస్ నాట్ అ సూపర్ఫిషియల్ పెయిన్. డీప్ పెయిన్ డిస్క్రైబ్డ్ యాజ్ చెస్ట్ హెవీనెస్, అంటే బాగా హెవీనెస్, బరువు పెట్టినట్టు కానీ, సివియర్ టేరింగ్ టైప్ ఆఫ్ పెయిన్ కానీ, పెయిన్ దట్ గోస్ బ్యాక్, అంటే ఇంటర్స్కాపులర్ ఏరియా అంటాం, వెనక్కి కానీ, జా లైన్, షోల్డర్, నెక్, సో ఎనీవేర్ బిట్వీన్ ద జా లైన్ అండ్ అంబిలికస్, నైవల్ వరకు, ఎక్కడైనా జా లైన్ అండ్ అంబిలికస్ ఎక్కడి వరకు అయినా కానీ యాంజైనా ఉంటుంది. యాంజైనా దీంతో పాటు అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి, ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ ఆర్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, పాల్పిటేషన్స్ అంటే గుండె దడ తెలియడం, ఇవన్నీ. సో ఇవన్నీ ప్రీమానిటరీ సిమ్టమ్స్ అంటారు. పానిక్ అటాక్స్, యాంగ్జైటీ అటాక్స్ కూడా వస్తున్నాయి అంటారు చాలా మంది. అది కూడా ప్రీమానిటరీ సిమ్టమ్స్ కింద. పానిక్ అటాక్ ఇస్ డిఫరెంట్ కదా. ఓకే, పానిక్ అటాక్ ఇస్ సైకలాజికల్, బట్ అది కూడా క్యాన్ సైకలాజికల్, బేసికలీ ఇట్స్ న్యూరలాజికల్, ఐ మీన్ ఇట్స్ రిలేటెడ్ టు బ్రెయిన్, నాట్ హార్ట్. అంతే, బట్ అది రావడం వల్ల, పానిక్ అటాక్స్ వస్తూ ఉండడం వల్ల హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ వస్తుంది అని మనం ప్రెడిక్ట్ చేయలేము. No, that is neurological, that's a completely different and often confusing with cardiac illness. Confusing with cardiac illness. Okay. So premonitory symptoms ni neglect cheyaddu. Most of them they neglect the premonitory symptoms. ఈ ముందు వచ్చే కొంచెం వార్నింగ్ సైన్స్ అంటాం. సో వార్నింగ్ సైన్స్ని నెగ్లెక్ట్ చేస్తారు చాలామంది. మీరు అన్నది నాకు నెక్స్ట్ క్వశ్చన్కి అది బేస్ లైన్ అయింది. నెగ్లెక్ట్ చేయొద్దు అంటే రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలి. ఇట్లాంటి కొంతమందికి ఈ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది.
అంటే వాళ్ళ ఫాదర్స్, ఫోర్ ఫాదర్స్ ఆర్ సిబ్లింగ్స్, క్లోజ్ రిలేటివ్స్, బ్లడ్ రిలేటెడ్ పీపుల్లో సడన్ కార్డియాక్ అరెస్ట్ హిస్టరీ ఉంటుంది చాలామందికి. ఈ కార్డియోమైపతీస్, ఎస్పెషల్లీ కార్డియోమైపతీస్, ఛానలోపతీస్, వీళ్ళందరికీ దే హ్యావ్ అ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ. ఓకే, సో ఇట్లాంటి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు ఆర్ ఆల్రెడీ ఒకసారి కొరనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చిన వాళ్ళు, కొరనరీ ఆర్టరీ డిసీజ్ ఆల్రెడీ బైపాస్ అయిపోయింది, స్టెంటింగ్ అయిపోయింది, ఇట్లాంటి వాళ్ళల్లో ఎంతో కొంత సర్క్యులేషన్ అయినప్పుడు స్కార్ టిష్యూస్ ఫామ్ అవుతాయి. ఆ స్కార్ టిష్యూస్ ఫామ్ అయిన వాళ్ళు ఆర్ ఇప్పుడు ప్రీమానిటరీ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళెవరు ఈ సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఒకవేళ వాళ్ళు సీమింగ్లీ హై ఇండివిజువల్స్ అయినా సరే, సీమింగ్లీ హెల్దీ ఇండివిజువల్స్ అయినా సరే, సీమింగ్లీ హెల్దీ ఇండివిజువల్స్ అయినా సరే, ఎస్ దే షుడ్ నాట్ నెగ్లెక్ట్. దీనికి కావాల్సింది అవేర్నెస్, దీనికి కావాల్సింది అవేర్నెస్. అంటే మనం వచ్చే న్యూస్లో వచ్చేవి చూసి మనం ఇప్పుడు ఎట్లా తీసుకుంటున్నామంటే చాలామంది ఎక్సర్సైజ్ చేయడానికి భయపడుతున్నారు. ఎక్సర్సైజ్ చేయడం జిమ్లో చేస్తుంటే కొలాప్స్ అయిపోయారు. సో జిమ్లో చేస్తుంటే కొలాప్స్ ఎందుకు అయ్యారు అంటే ఇట్లాంటివి ఏవో ఒకటి ఉండుంటే, అంటే అండర్లైయింగ్ డిసీజ్ ఉంటుంది వాళ్ళకి. వీళ్ళు ఏంటంటే సడన్గా దే కమ్అవుట్, దే స్టార్ట్ విగరస్ ఎక్సర్సైజ్ చెప్పగానే నెక్స్ట్ డేనే స్టార్ట్ చేసేసి హెవీ వెయిట్స్ చేయడము. దే అంటే ఎంత యాక్టివిటీ ఉంటుందంటే హార్ట్ రేట్ సివియర్లీ హై అవుతుంది, ఆర్ దే టేక్ అ లాట్ ఆఫ్ కెఫీన్ బిఫోర్ exercise. Okay, black that, coffee, అది కూడా ఎఫెక్ట్ caffeine, excess caffeine will trigger arrhythmias even in seemingly healthy individuals. No, excess caffeine, energy drinks, ఈ రెడ్ బుల్ ఇవన్నీ తాగుతారు, కొంతమంది స్టీరాయిడ్స్ తీసుకుంటారు, anabolic steroids అవన్నీ తీసుకుంటారు. సో దీస్ విల్ పుట్ యంగర్ ఇండివిజువల్స్ అట్ వెరీ హై రిస్క్. ఓకే, సో ఎప్పుడైనా కానీ ఎక్సర్సైజ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు దే హ్యావ్ టు స్టెప్ ఇట్ అప్ గ్రాడ్యువల్లీ. So mindful living, mindful eating, correct, mindful minding kuda important. So now they ante ultimately they think that exercise cheste sudden cardiac arrest avutadi ani anukuntaru. No, exercise valla manaki enni positive health implications unnayo anni marchipotham, ante enni positive health benefits unnayo anni marchipotham. Okay, so it is time tested, worldwide proven, అంటే కొన్ని crores and crores of people లో ఎక్స్పెరిమెంట్ చేసి అంటే అబ్జర్వ్ చేసి మనకి ఇచ్చిన రిజల్ట్స్ ఇవి. ఏంటంటే 99.5% ఎక్సర్సైజ్ ఇస్ బెనిఫిషియల్. ఆ 0.5% ఆర్ లెస్ దాన్ దట్ పాపులేషన్ ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ ద అండర్లయింగ్ దిసీస్ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. లాస్ట్ క్వశ్చన్ మ్యామ్, ఈ రెగ్యులర్ చెకప్స్ వల్ల ఈ కార్డియోమయోపతీస్ అని మీరు ఏవైతే అంటున్నారో, కరెక్ట్, ఈ సినారియోస్ని మనం మానిటర్ చేసి ఫర్దర్ కార్డియాక్ అరెస్ట్ ఆర్ హార్ట్ అటాక్స్ ప్రివెంట్ చేయడానికి ఉంటుంది. ఎస్, అబ్సల్యూట్లీ 70 to at least 80%. ఎందుకంటే దే హ్యావ్ సమ్ ఈకోకార్డియోగ్రాఫిక్ ఫీచర్స్. అంటే హార్ట్ స్క్రీనింగ్ ఉంటుంది కదా, స్కానింగ్ ఉంటుంది. ఎట్లయితే కడుపుకి అల్ట్రాసౌండ్ చేస్తామో హార్ట్కి ఈకోకార్డియోగ్రఫీ అని చేస్తాం అనమాట. ఇట్స్ అన్ అల్ట్రాసౌండ్ బేసికల్లీ. సో అల్ట్రాసౌండ్లో మనకి కొన్ని స్ట్రక్చరల్ హార్ట్ డిసీజెస్, కార్డియోమైపతీస్ ఏవైతే ఉన్నాయో అవి 2D ఈకోలో పిక్ అవుతాయి. ఆర్ ఈసీజీలో కూడా కొన్ని సటిల్ సైన్స్ ఉంటాయి. ఈసీజీలో కూడా కొన్ని సటిల్ సైన్స్ ఉంటాయి. సో దోస్ హూ ఆర్ ఫియరింగ్ దీస్ థింగ్స్, అంటే సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే నేను ఎక్సర్సైజ్ చేస్తే నేను చచ్చిపోతాను ఇట్లా భయపడేవాళ్ళు అట్లీస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ జెనెటిక్ థ్రెడ్ కూడా చాలా ఇంపార్టెంట్, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కానీ. సో స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్, టేక్ దేర్ హిస్టరీ థరోలీ. వాళ్ళకి కరెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఒబిసిటీ, అగైన్ ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏమున్నాయి, ప్లస్ ఈ బేసిక్ ఇన్వెస్టిగేషన్ సరిపోతుంది. అండ్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి హాస్పిటల్లో ట్రెడ్మిల్ టెస్ట్ ఇట్లాంటివి కూడా బెటర్ యాక్చువల్లీ చేయాలి. ఎందుకంటే హాస్పిటల్లో కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ ఏమైనా అయినా కానీ బెయిల్అవుట్ చేయడానికి ఉంటాం కదా. సో ఐ థింక్ లుకింగ్ ఎట్ ద జనరేషన్స్, ప్రాబ్లీ ఎనీబడి ఓవర్ 20 years అట్లీస్ట్ వన్స్ ఇన్ అన్ ఇయర్ రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవడం. ఈవెన్ బిఫోర్ దట్ కానీ ఫర్దర్ ఎపిసోడ్స్లో మనం యంగర్ లాట్లో వచ్చే ఈ హార్ట్కి సంబంధించిన డిసీజ్ అండ్ ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్, 5 ఏళ్ల పిల్లలు, 6 ఏళ్ల పిల్లలు, 8 ఏళ్ల పిల్లలు చనిపోవడం, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రీషియస్ టైం. అండ్ ఐ am manifesting to be a seemingly high individual. Yeah, thank you.